అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఏదైతుందో అమ్మాయిలు బాత్రూంలో వేరే వాళ్ళు తొంగి చూస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యంలో మనతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఏం చెప్తారు వారు మాట్లాడండి. అమ్మ, ఏంటి మీ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మీకు జరుగుతున్నటువంటి ఇబ్బంది? సార్, మా డిమాండ్ ఒక్కటే. నిన్న మధ్యాహ్నం నుండి మేము కూర్చున్నాము. నిన్న మధ్యాహ్నం నుంచి మాకు తిండి లేదు, కనీసం సరిగ్గా నిద్ర లేదు. ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాము. మేము అధికారులను పిలుస్తున్నాము. మా అధికారులు వస్తున్నారు కానీ వీసీ సార్ ఇంకా మాకు అడ్రస్ చేయట్లేదు ఈ విషయం ఏంటి అని. మాకు వర్చువల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎమర్జెన్సీ మీటింగ్స్, కానీ ఈ ఇష్యూ మీద ఇంకా ఎమర్జెన్సీ మీటింగ్ ఎందుకు తీసుకోలేదు వీసీ సార్? మాకు ఒక్క మాట, వీసీ సార్ మేము ఉన్నాము, వీళ్ళు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి మేము ఉన్నాము అని చెప్తుంటే మాకు అత్యంత అధికారి అయ్యుండి వీసీ సార్ ఎందుకు ఆ మాట చెప్పట్లేదు? అదొక డిమాండ్ మాకు. నెక్స్ట్ ఇంకో డిమాండ్ ఏంటంటే, ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, సేమ్ ఇదే నిన్న ఎలా అయితే జరిగిందో వచ్చి బాత్రూంలో చూసారో అది 3 నెలల క్రితం డిసెంబర్లో జరిగింది. ఆ జరిగినప్పుడు అది ఆడపిల్ల సమస్య కదా అని మేమందరం కలిసి బయటకు తీసుకురాలేదు, కానీ అది మళ్ళీ ఒకసారి జరిగింది. ఈ మధ్యలో మీరు ఒకసారి చూడొచ్చు, 2 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో 2 బిల్డింగ్స్ అప్పటికి లేవు, బిల్డింగ్స్ కట్టేశారు. కానీ ఇప్పుడు మీరు కాంపౌండ్ వాళ్ళు చూడండి, కనీసం ఒకళ్ళు వచ్చి దూకి వెళ్ళిపోవచ్చు కూడా. మీరు బయట మెయిన్ గేట్ కాంపౌండ్ వాళ్ళు చూస్తే పైకి ఉంది. అదా సార్ సేఫ్టీ? మాకు ఇదే కావాలి. మేము క్వశ్చన్ చేస్తుంటే అథారిటీస్, మా ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చి కాలేజ్ డెవలప్మెంట్ ఏమవ్వాలి, మీరు ఇలా మీడియా దగ్గరికి వస్తే, మీరు బయటకు వస్తే, రోడ్డు మీదకి తెస్తే కాలేజ్ డెవలప్మెంట్ ఏమవ్వాలని అంటే, మా బాత్రూంలో మా ప్రైవసీ, మా సెక్యూరిటీ, మా సేఫ్టీ ఏమైనా పర్లేదు, గర్ల్ సేఫ్టీ ఏమైనా పర్లేదు, వాళ్ళ అథారిటీ, వాళ్ళ డెవలప్మెంట్ మాత్రం ఇలాగే ఉండాలి. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ని వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. మాకు అనిపిస్తుంది, మేము పబ్లిక్ యూనివర్సిటీలో ఉన్నామా, డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామా అని మాకు భయం వేస్తుంది. మాకు ఇంకొక డిమాండ్ ఏంటంటే, పోలీసు ఆల్రెడీ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. పోలీసులు నిన్న అడిగితే 7,000 కాల్స్ని మేము ఇంకా ట్రేస్ చేస్తున్నాము. 2 months నుంచి ఇంకా ట్రేస్ చేస్తూ ఉన్నారు. అనంతపూర్ పోలీసులంతా ఈ కేసు మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నా అంటున్నారు. చేస్తే వాళ్ళ యాక్షన్ ఇంకా తీసుకోలేదు. అంటే దీన్ని తక్కువ చేస్తున్నారా? అంటే ఒక గర్ల్ కన్సర్న్ తక్కువ చేస్తున్నారా? లేకపోతే ఇక్కడైనా పాలిటిక్స్ జరుగుతున్నాయా? మేము గర్ల్స్గా వచ్చాం కానీ ఏ పొలిటికల్ ప్లే చేయడానికి రాలా. మాకు ఓన్లీ కావాల్సింది జస్టిస్. ఏ పొలిటికల్ వైఎస్ఆర్సీపీ కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు, మాకెవరు కాదు, మా వెనకాల ఉండేవాళ్ళు. అందుకే మేము ఏ పొలిటికల్ పార్టీస్ని అప్రోచ్ అవ్వలేదు, కానీ మీడియాని అప్రోచ్ చేయము. డెమోక్రటిక్ కంట్రీలో మీడియా ప్రైమరీ కాబట్టి వాళ్ళని అప్రోచ్ చేయము, మేము వాళ్ళ ద్వారానే వెళ్తాం. ఎందుకంటే మీకు గతంలో జరిగినట్టు అప్పుడు గట్టిగా ఏదైనా తీసుకుని ఉంటే ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు అని చెప్పేసి చాలామంది మాట. ఎందుకు ఆ నిర్లక్ష్యం? సార్, ఫస్ట్ టైం జరిగినప్పుడే వీళ్ళు తూతూ మంత్రంగా కెమెరాస్ అనేవి పెట్టారు. అదేదో కెమెరాస్ పెట్టినప్పుడే ఆ కెమెరాస్కి జనరేటర్స్ అవన్నీ పెట్టుంటే ఆ ప్రాబ్లం, ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. జనరేటర్ మినిమం నాలెడ్జ్ సార్. ఇంత పెద్ద యూనివర్సిటీ, ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది అంటే మినిమం నాలెడ్జ్ 24/7 సీసీ కెమెరాస్ అనేవి వర్క్ అవ్వాలి. సీసీ కెమెరాస్ అనేవి వర్క్ అవ్వకుండా వాటికి 3 డేస్గా గత 3 డేస్గా మాకేం జరుగుతుందంటే, ఎలక్ట్రిసిటీ ఉండట్లా. మార్నింగ్ 11కి పోతుంది, నైట్ 6కి వస్తుంది. అప్పుడు దాకా డ్రింకింగ్ వాటర్ ఉండవు. మాకేంటంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీతోనే మాకు వాటర్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ వాటర్ డ్రింకింగ్ వాటరే రావట్లేదు సార్. మేము ఎలా ఉంటాము? గర్ల్ సేఫ్టీ దగ్గరికి వచ్చేస్తే ఒక మనిషి ఎక్కడానికి దూకడానికి వీలుగా ఉండేంత గోడలు ఉంటాయి. అక్కడ 2 బిల్డింగులు లేపే బదులు అదేదో ఇక్కడే ఫెన్సింగ్ పెట్టడమో లేదా గోడలు లేపడమో ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఆ 2 బిల్డింగులు లేపేస్తారు, ప్రెసిడెంట్ రావాలి, మా కాన్వకేషన్లు జరిగిపోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని ఫ్యాకల్టీ వచ్చి మాకు ఏమన్నారంటే, ఇప్పుడే డెవలప్ అవుతున్న యూనివర్సిటీని ఇలా మీడియా ముందుకు తీసుకెళ్ళడం అవసరమా అంటున్నారు. క్లాసులకు వెళ్ళి కూర్చోండి అంటున్నారు. గర్ల్ సేఫ్టీ కన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్, యూనివర్సిటీ డెవలప్మెంట్ ముఖ్యమైపోయింది. అంటే వాళ్ళ పిల్లలకి జరిగితే ఇట్లాగే రెస్పాండ్ అవుతారా? నేను అడిగే క్వశ్చన్ అదే. వాళ్ళ పిల్లలకైతే లేదా వాళ్ళకైతే ఇట్లాగే రెస్పాండ్ అవుతారా? మేమైతే ఇది చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాం. ఒక చిన్న మెసేజ్ కూడా రాలేదు వీసీ సార్ నుంచి. 24 hours అవుతుంది. ఏదైనా అయితే మాత్రం వర్చువల్గా మీటింగ్స్ పెట్టేస్తారు. అది ఇది ఉండండి. క్లియర్గా మొన్న ఒక ప్రొటెస్ట్ చేసాం, ఫీజు రిడక్షన్ కోసం. హాస్టల్ అండ్ మెస్ ఫీజెస్ చాలా ఎక్కువ పెంచేశారు. దానికి మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు వర్చువల్గా మీటింగ్ పెట్టారు వీసీ సార్. దాంట్లో క్లియర్గా ఏం స్టేట్ చేశారంటే, ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఎక్కడైతే ఫీజెస్ తక్కువ ఉన్నాయో అక్కడే ఉండండి అని చెప్పి క్లియర్గా స్టేట్ చేశారు. ఏ స్టూడెంట్ని అడిగినా అది చెప్తారు. అలా స్టేట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కాల్ చేస్తేనే ఎత్తట్లేదు. ఇంకా మేము
యాజ్ అ గర్ల్ స్టూడెంట్గా మేము వెళ్ళి అడ్రస్ చేస్తే ఎట్లా పట్టించుకుంటారు అనుకుంటున్నారు? అందుకే మేము మీడియాని అప్రోచ్ చేయం. మాకు మీ హెల్ప్ పక్కా కావాలి, ఇది సెన్షువల్ మ్యాటర్. అందుకే మేము ఎవరిని బయటికి రావట్లేదు, మేమే రిప్రజెంట్ చేస్తున్నాం అన్ని. ఏం చెప్తారు మేడం? ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్ నుంచి కూడా వీళ్ళు చర్యలు తీసుకోకపోవడం ఎలా చూస్తారు? ఎందుకంటే బయట వ్యక్తులు వచ్చి ఒక అమ్మాయిలు బాత్రూంలోకి వచ్చి చూస్తున్నారంటే దీన్ని ఎలా చూడాలి? చూడండి సార్, ఇప్పుడు లాస్ట్ టైం జరిగినప్పుడు ప్రాపర్ మెజర్స్ అనేవి తీసుకొని ఉంటే ఈ టైంకి ఇది జరిగేది కాదు. ఇంత గవర్నమెంట్ నుంచి ఇంత ఫండ్స్ వస్తున్నాయి, ఎడ్యుకేషన్ కి ఫండ్స్ వస్తున్నాయి, కానీ మినిమం ఒక జనరేటర్ కూడా మెయింటైన్ చేయలేనంటి స్టేట్కి వచ్చేసాం. ఒక జనరేటర్ కనుక ఉంటే మాకు ఇప్పుడు ఆ కల్ప్రిట్ దొరికేవాడు కదా. జనరేటర్ అనేది వర్క్ అయి ఉంటే, సీసీ కెమెరా వర్క్ అయి ఉంటే మాకు జరిగేది కాదు కదా, ఆల్రెడీ ఉండేవాళ్ళు కదా అక్కడ. ఇది లేకపోవడం వల్లే ఇప్పుడు మేము అదంతా నిన్నటి నుంచి 2 దాకా ఉన్నాం. మాకు ఇంతవరకు ఒక్క మెసేజ్ కూడా లేదు, ఒక అథారిటీ రాలేదు. వచ్చినా కూడా వెళ్ళిపోండి, మ్యాన్క్లేట్ చేస్తారు, ఏమంటే టార్గెట్స్ చేస్తారు. మేము 3 years ఉన్నాం, మేము ఫేస్ చేయాలి ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళ చేతిలో మా సర్టిఫికేట్స్ ఉన్నాయి, మా ఎడ్యుకేషన్, మా ఫ్యూచర్ ఉంది అని అన్న స్టేజ్ ఇండైరెక్ట్గా వాళ్ళు అలానే మాట్లాడుతున్నారు. ఎక్కడివి కానీ సెక్యూరిటీ మెయింటెనెన్స్ కానీ, ఫీజెస్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా, ఫుడ్ ఏదైనా కానీ మాకు ఇటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కాదు కదా, ఏంటి లేదు. అసలు ఇంత పే చేస్తున్నాం, ఇంత ఉన్నాం, కానీ అసలు మాకు ఏ సాటిస్ఫాక్షన్ లేదు. మాకి మీ నుంచి సపోర్ట్ అండ్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కోసమే మేము ఇప్పటికీ ఉన్నాం. ఇప్పటికి కూడా అక్కడ ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది, మేము వెళ్తున్నాము. మీరు కూడా ఇక్కడ వచ్చి చూడొచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ చూడొచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి తతంగం. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటివి జరిగితే, ఎందుకంటే ఒక మహిళలుగా అమ్మాయిలుగా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మేమంతా కలిసి ఒక నిర్ణయం చేసాం. కాకపోతే ఇది రిపీట్ అవుతున్నా కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీ ఇంతవరకు స్పందించకూడదు. ఎమ్మెల్యే, ఎంపీ అందరూ వచ్చినప్పటికీ కూడా ఒక వీసీ అనే వ్యక్తి ఇంతవరకు రాకపోవడం ఎంత దారుణమైన విషయం. అదే అందులో మీ పిల్లలకు జరిగితే ఇలానే మీరు వ్యవహరిస్తారా అని చెప్పేసి ఇక్కడ అమ్మాయిలు స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. మాకు కావాల్సింది, మేము ఇక్కడ పొలిటికలైజ్ కాదు, మాకు కావాల్సింది న్యాయం. ఎందుకంటే ఇక్కడ మేము చదువుకోవాలని వచ్చాము, ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అమ్మాయిలు ఇక్కడ ఒక ప్రొటెక్షన్ ఉంటేనే తప్ప ఇటు చదువులు మేము కొనసాగించలేం. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము రోడ్డు ఎక్కాము, మీడియాను ఆశ్రయించాము తప్ప మాకు ఇక్కడ పొలిటికలైజేషన్ అయితే కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకి నాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.